Hi everyone, welcome back to my channel. This is Balu. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రీ సంబంధించి ఏపీసెట్ 2022 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఆల్ చాప్టర్స్ని కవర్ చేస్తూ ఆ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఓన్లీ 1 to 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వీడియో వచ్చేసరికి 7, 8, 9, 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టోటల్గా ట్రిగ్నోమెట్రీ నుంచి ప్రతి పేపర్లో కూడా 10 బిట్స్ ఉంటాయి ఇస్తాడు కాబట్టి నేను దీన్ని 2 పార్ట్స్ కింద అయితే చేశాను. ఓకే, ఎవరైనా కానీ ఫస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్లో కానీ పిన్ చేస్తాను. A=13, B=14, C=15. ఇక్కడ ABC స్మాల్ లెటర్స్ కాబట్టి సైడ్స్ ఇచ్చినట్టండి. దెన్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు కాబట్టి ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములానే, దట్ ఈజ్ డెల్టా. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకే, ఇక్కడ వేర్ S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ వాల్యూ అయితే కాల్కులేట్ చేద్దాం. ఎస్ వాల్యూ కాల్కులేట్ చేసిన తర్వాత ఆ వాల్యూని ఈ ఫామ్లో అయితే రీప్లేస్ చేద్దాం అండి. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ దట్ ఈజ్ ఈక్వల్ ఎస్ వాల్యూ కాబట్టి 3 సైడ్స్ మనం యాడ్ చేద్దాం. 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 42 బై 2. అంటే ఎస్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 21 వచ్చిందండి. 42 బై 2 అంటే 21. ఇప్పుడు అక్కడ రీప్లేస్ చేద్దాం. దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏరియా డెల్టా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ S ఇంటూ అంటే 21 ఇంటూ 21 మైనస్ A అంటే 13. మీరు డైరెక్ట్గా వేసేయండి, నేను కొంచెం మీకు అర్థమవుతుందని చెప్పి స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. నెక్స్ట్ 21 మైనస్ 14, నెక్స్ట్ 21 మైనస్ 15. ఓకే, దెన్ under root 21 into 21 minus 13 is 8, 21 minus 14 is 7, 21 minus 15 is 6. Okay, that is root over under root 21 into 8 మనం మల్టిప్లై చేస్తే 168 వస్తుంది. అలాగే 7 ఇంటూ 6 చేస్తే 42, 168 ఇంటూ 42 చేస్తే టోటల్గా మీకు ఫర్దర్గా వచ్చే వాల్యూ 7056 అయితే వస్తుందండి. ఓకేనా, అంటే రూట్ ఓవర్ 7056. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూటే. ఎందువల్లంటే మనకి ఆప్షన్స్లో ఎటువంటి డెసిమల్ వాల్యూస్ అయితే లేవు కాబట్టి ఇది కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుందండి. స్క్వేర్ రూట్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక షార్ట్ కట్ ట్రిక్ ఉంది. అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ట్రిక్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రెడిషనల్ వేలో సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఒకసారి ట్రిక్ చూడండి. ఒకసారి ఆప్షన్స్ మీకు చెప్తాను. ఇక్కడ లాస్ట్లో యూనిట్ డిజిట్ మనకి క్వశ్చన్లో 6 ఉందంటే మనకి 6 అనేది యూనిట్ డిజిట్ అవ్వాలంటే అది 2 ఆప్షన్స్లో అవుతుందండి. ఒకటి 6 ఇంటూ 6 చేసిన లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. అలాగే 4 ఇంటూ 4 చేసిన లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 6 అనేది వస్తుందండి. కాబట్టి మనకి ఆన్సర్లో కంపల్సరీగా లాస్ట్ డిజిట్ 6 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ డిజిట్ అయితే 5 ఉంది కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ ఆప్షన్ కాదండి. సెకండ్ ఆప్షన్లో 6 ఉంది కాబట్టి ఇది అవ్వచ్చు. అలాగే థర్డ్ ఆప్షన్లో 4 ఉంది కాబట్టి ఇది అవ్వచ్చు. అలాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా 4 ఉంది కాబట్టి ఇది అవ్వచ్చు. ఎందువల్లంటే 4 ఇంటూ 4 16 వస్తుంది. 6 ఇంటూ 6 కూడా మనకి లాస్ట్లో 6తోనే వస్తుంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చండి. అందువల్ల ఇక్కడ ట్రిక్ ఎలా అప్లై చేయాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 6 కాబట్టి మనకి అయితే ఆన్సర్లో ఉన్న లాస్ట్ క్వశ్చన్లో ఉన్న లాస్ట్ డిజిట్ 6 కాబట్టి మనకి ఆన్సర్లో కంపల్సరీగా లాస్ట్ డిజిట్ అయితే 4 ఉండాలి లేదా 6 అయినా ఉండాలండి లాస్ట్ డిజిట్. దాని ముందు నెంబర్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 టైమ్స్ ఎలిమినేట్ చేసాను. మిగతా 2 నెంబర్స్ తీసుకుంటే ఎంత ఉందో అక్కడ 70 ఉందండి. కాబట్టి 70 అనే నెంబరు ఏ పర్ఫెక్ట్ నెంబర్స్కి మధ్యలో ఉంటుంది, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మధ్యలో ఉంటుంది.
ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మధ్యలో ఉంటుందండి 70 అనే నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ 8 స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి. 8 స్క్వేర్ ఈజ్ 64. అలాగే నెక్స్ట్ 8 తర్వాత 9 స్క్వేర్ ఈజ్ 81. కాబట్టి ఇక్కడ ఉన్న 70 అనే నెంబరు 8 స్క్వేర్కి 9 స్క్వేర్కి మధ్యలో ఉంది కాబట్టి అందులో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ తీసుకోండి. 8 స్క్వేర్ 9 స్క్వేర్ రెండిట్లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 8 కాబట్టి అయితే మనకి ఆన్సర్ 84 అయినా అవ్వాలి, లేదంటే 86 అయినా అవ్వాలండి. ఇక్కడ ఒకసారి మీరు ఆప్షన్ చెక్ చేసుకోండి. అయితే 84 అయినా అవ్వచ్చు, మేబీ 86 అయినా అవ్వచ్చు. మనకు ఒకసారి ఆప్షన్లో ఆల్రెడీ 84 అని క్లియర్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అయితే రైట్ ఆప్షన్ అవుతుందండి. ఒకవేళ ఆప్షన్లో 86 కూడా ఉందనుకోండి, రెండిట్లో ఏది రైట్ మనం ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ దానికి మళ్ళీ మనం చిన్న పాయింట్ అయితే యాడ్ చేయాలి. అయితే 84 లేదా 86 అంటే 8 కాబట్టి 8 ఇంటూ దాని తర్వాత నెంబర్ ఏంటి 8 తర్వాత నెంబర్ 9 కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయండి. 8 ఇంటూ 9 ఈజ్ 72. మనకి రిమైనింగ్ ఇక్కడ రూట్లో మిగిలిన నెంబర్ 70 అండి. కాబట్టి 70 ఈజ్ లెస్ దాన్ 72. అంటే మన క్వశ్చన్లో ఉన్న నెంబరు 72 కన్నా ఇక్కడ మల్టిప్లై చేసిన 72 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ రెండిట్లో 84 ఆర్ 86 ఇక్కడ మనం డైనమాలో ఆగిపోయాం. 84 లేదా 86 అని ఆగిపోయాం కాబట్టి 70 అనే నెంబరు 72 కన్నా తక్కువ కాబట్టి మనకు తక్కువగా ఉన్న ఆన్సర్ని అయితే మనం పిక్ చేసుకోవాలి. దేర్ఫోర్ అండర్ రూట్ 7056కి రైట్ ఆప్షన్ ఈజ్ 84. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ అయితే ట్రిక్ అయితే మీకు యూజ్ అవుతుంది ఫర్దర్గా ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనండి. అవర్ నెక్స్ట్ ప్రాబ్లం sin ఇన్వర్స్ 5/13 ప్లస్ tan ఇన్వర్స్ 12/5 అయితే ఇచ్చాడండి వాల్యూ. ఇక్కడ మనకు ఒక చిన్న రిలేషన్ అయితే ఉంటుందండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో. ఆ రిలేషన్ ఏంటంటే ఇఫ్ అంటే sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే అవుతుందండి. అంటే sin ఇన్వర్స్ ఎక్స్లో ఉన్న ఇక్కడున్న యాంగిల్ కాస్ ఇన్వర్స్లో ఇక్కడున్న యాంగిల్ ఒకటే అయితే దాని ఆన్సర్ అయితే π/2 అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ sin ఇన్వర్స్ 5/13 ఉంది, బట్ ఇక్కడ tan ఇన్వర్స్ ఉంది కాబట్టి ఒకవేళ tan ఇన్వర్స్ని మనం కాస్ ఇన్వర్స్లో చేంజ్ చేసుకోగలిగితే అది కూడా సేమ్ యాంగిల్ వస్తే మనకు ఆప్షన్ అయితే π/2 అవుతుంది. ఆల్రెడీ π/2 అయితే ఉంది ఆప్షన్స్లో. కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలంటే tan ఇన్వర్స్ని సైన్ ఇన్వర్స్లో మార్చుకోవడానికి కాస్ ఇన్వర్స్లో మార్చుకోవడానికి ట్రై చేద్దాం. దట్ ఈస్ 5/12/5 కాబట్టి అగైన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే కన్వర్ట్ చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. tan ఇన్వర్స్ కాబట్టి ఆపోజిట్ దట్ ఈస్ 12 బై ఎడ్జసెంట్ కాబట్టి 5. మనకి హైపోటెన్యూస్ కావాలి. దట్ ఈస్ 12 స్క్వేర్ 144 ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ 25. కాబట్టి మనకి ఎడ్జసెంట్ కావాలంటే √12 స్క్వేర్ ఈజ్ 144 ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ 125. దట్ ఈస్ √169 అండి. 169 అంటే ఎంత 13. అంటే మనకి హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చిందండి 13 వచ్చింది. దీని నుంచి మనం కాస్ ఇన్వర్స్ వాల్యూ కాస్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది కాస్ ఇన్వర్స్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఎడ్జసెంట్ వాల్యూ 5 బై హైపోటెన్యూస్ వాల్యూ 13. కాబట్టి tan ఇన్వర్స్ బదులు మనం ఏమని రాయొచ్చు కాస్ ఇన్వర్స్ 5/13 అని రాయొచ్చండి. ఆల్రెడీ సైన్ ఇన్వర్స్ ఆల్రెడీ క్వశ్చన్లో క్లియర్గా సైన్ ఇన్వర్స్ 5/13 ఆల్రెడీ యాంగిల్ ఉంది. ప్లస్ tan ఇన్వర్స్ ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకుంటే కాస్ ఇన్వర్స్లో ఎంత వచ్చింది కాస్ ఇన్వర్స్ ఆల్రెడీ ఇది కూడా 5/13 వచ్చింది కాబట్టి sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బోత్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ అవర్ ఆన్సర్ ఈజ్ π/2 అండి. ఓకేనా. అయితే ఇలాగే ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ π/2 ఎలాగో అలాగే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ cot ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఆల్సో π/2. అంటే tan ఇన్వర్స్ cot ఇన్వర్స్ ఉండి యాంగిల్స్ అక్కడ ఈక్వల్గా ఉంటే మనం ఎటువంటి కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం ఆన్సర్ అయితే π/2 పెట్టచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇది tan ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2023 ప్లస్ cot ఇన్వర్స్ 2023 అని ఇచ్చాడు అనుకోండి. అసలు ఇక్కడ 2023 అనే యాంగిల్ మనకి ఎంతో కూడా తెలీదు. కాకపోతే తెలియవలసిన అవసరం కూడా లేదండి. tan ఇన్వర్స్లో ఉన్న యాంగిల్ ప్లస్ cot ఇన్వర్స్లో ఉన్న యాంగిల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆన్సర్ ఎంత వస్తుందంటే π/2 వస్తుందండి.
ఓకేనా. కాబట్టి ఈ విధంగా మనం ఈ ఫార్ములాని అప్లికేషన్ కింద యూజ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఈజ్ సీకెన్ 4θ మైనస్ సీకెన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడండి. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ అయితే ఫస్ట్ ఒకసారి తీసుకుందాం అండి. దట్ ఈస్ సీకెన్ 4θ అలాగే సీకెన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 అని. దీన్ని మనం కాస్లో కన్వర్ట్ చేసుకుందాం. సీకెన్ 4θ కెన్ బి రిటన్ యాజ్ 1/cos 4θ. సిమిలర్లీ మైనస్ సీకెన్ 2θ కెన్ బి రిటన్ యాజ్ 1/cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఎప్పుడైతే మనం ఈక్వేషన్ని కాస్లో కన్వర్ట్ చేసుకుంటున్నామో ఇక్కడే మనం డైరెక్ట్గా ఆప్షన్ అయితే గెస్ చేయొచ్చండి. అంటే కాస్ థీటాకి జనరల్ సొల్యూషన్, కాస్ థీటాకి జనరల్ సొల్యూషన్ 2n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ k ఉందనుకోండి. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అయితే అవుతుందండి. అంటే మనకు ఆప్షన్స్లో కంపల్సరీగా 2n పై అయితే ఉండాలండి. ఈ ఆల్ఫా వాల్యూ అనేది ఇక్కడున్న వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అందువల్ల 2n పై ఉన్న ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడే చూసిన వెంటనే ప్రాబ్లం అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే చెప్పేవచ్చండి. మిగతా ఈ సెకండ్ ఆప్షన్లో కానీ థర్డ్ ఆప్షన్లో కానీ ఫోర్త్ ఆప్షన్లో కానీ ఎక్కడ కూడా 2n పైన ఇవ్వలేదు కాబట్టి మన ఫస్ట్ ఆప్షన్లోనే 2n పై ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది ఎలా సాల్వ్ చేద్దాం? ఒకవేళ సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో కూడా ఒకవేళ 2n పై కూడా ఉంటే, లేదంటే ఒకవేళ ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తాను. ఎల్సిఎం అయితే అప్లై చేద్దాం. కాబట్టి కాస్ థీటా ఇంటూ కాస్ 2θ ఇంటూ 1 అంటే కాస్ 2θ మైనస్ 1 ఇంటూ కాస్ 4θ ఈజ్ కాస్ 4θ బై డినామినేటర్ కాస్ 4θ ఇంటూ కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 అని. డినామినేటర్ వాల్యూని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. బై కాబట్టి ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. దట్ ఈస్ కాస్ 2θ మైనస్ కాస్ 4θ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ 4θ ఇంటూ కాస్ 2θ. కాబట్టి రైట్ సైడ్ అయితే మనకి ఈ టర్ము ఒక బేసిక్ ఫార్ములాలో ఉంది. ఆ బేసిక్ ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉందండి. 2 కాస్ ఏ కాస్ బి. ఓకే, 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, ఈ ఫార్ములా అయితే అప్లై చేద్దాం రైట్ సైడ్ టర్మ్కి. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ యాస్టీజ్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ కాస్ 2θ మైనస్ కాస్ 4θ దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. హియర్ ఏ వాల్యూ అంటే 4θ, బి వాల్యూ 2θ కాబట్టి ఏ ప్లస్ బి అంటే 6θ అవుతుంది. ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 4θ మైనస్ 2θ గివ్స్ 2θ. కాబట్టి లెఫ్ట్ సైడ్ కాస్ 2θ ఉంది, రైట్ సైడ్ కాస్ 2θ ఉంది. సేవింగ్ సేమ్ సేమ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ కాస్ 4θ నేను అటు సైడ్ మూవ్ చేస్తే ప్లస్ అవుతుంది. ఫైనల్ వీ గెట్ కాస్ 6θ ప్లస్ ఇది వాల్యూ అటు సైడ్ ప్లస్ కాబట్టి కాస్ 4θ ఈజ్ ఈక్వల్ టు 0 అని. అగైన్ ఇక్కడ మనం ఒక ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ సి ప్లస్ కాస్ డి దట్ ఈక్వల్స్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములా అయితే అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ 2 కాస్ సి ప్లస్ డి బై 2. హియర్ సి ఈజ్ 6θ, డి ఈజ్ 4θ. రెండింటిని యాడ్ చేస్తే 10θ బై 2 అంటే 5θ వస్తుంది. ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి రెండింటిని కూడా మైనస్ చేయండి. 6θ మైనస్ 4θ అంటే 2θ బై 2 అంటే θ వస్తుంది. దట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది. ఇంటూ 2ని మనం అటు సైడ్ మూవ్ చేస్తే బై 2 అవుతుంది. 0 బై 2 ఈజ్ 0. ఇప్పుడు ఫైనల్గా మనకు మిగిలిన వాల్యూ కాస్ 5θ ఇంటూ కాస్ θ ఈజ్ ఈక్వల్ 0 అండి. ఇక్కడైతే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆప్షన్లో 2 ఉన్నాయి కాబట్టి 2 ఎలా వచ్చాయంటే ఫస్ట్ కేస్ 1 కాస్ 5θ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కేస్ 2 కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 0 అండి.
బట్ ముందు కాస్ టీటా వాల్యూ 0 అయితే దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా వాల్యూ రాయాలి. ఆల్ఫా అంటే కాస్ టేబుల్లో 0 ఎప్పుడవుతుందండి 90 డిగ్రీస్ అంటే π/2. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫర్ టీటా, జనరల్ సొల్యూషన్ ఫర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫార్ములా ఏం చెప్పాను ఆల్రెడీ 2n ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, దట్ ఈస్ 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వాల్యూ ఈజ్ π/2 ఇన్ కేస్ 2. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది 2n పై ప్లస్ ఆర్ మైనస్ π/2. ఇప్పుడు కేస్ 1 సాల్వ్ చేద్దాం. కేస్ 1లో అగైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి కాస్ 5θ అన్న కాస్ టేబుల్లో 0 ఎప్పుడు అవుతుందంటే π/2 అంటే 90 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, బట్ ఇక్కడ యాంగిల్ అయితే టీటా కాదండి, ఇక్కడ యాంగిల్ టీటా కాబట్టి టీటా అని రాసాం. ఇక్కడ యాంగిల్ 5θ కాబట్టి 5θ అని పెట్టాలండి. దర్ఫోర్ 5θ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ π/2, అవర్ ఆల్ఫా వాల్యూ π/2. ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్ కాబట్టి 5 ఇటు సైడ్ మూవ్ చేస్తే బై చేస్తుంది. ఫైనల్లీ టీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై బై 5 ప్లస్ ఆర్ మైనస్ π/5 ఇంటూ 2 ఈజ్ 10. ఓకేనా, క్లియర్గా మనకి ఈ కేస్ 1లో వచ్చిన ఆప్షన్ ఇక్కడ ఉంది, కేస్ 2లో వచ్చిన ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఈ 2022 సెక్షన్ 1లో ఇచ్చిన ట్రిగ్నోమెట్రీ నుంచి లాస్ట్ క్వశ్చన్ అనేది మనకి ట్రిగ్నోమెట్రీ టాపిక్ నుంచి 10 బిట్స్ అయితే అడుగుతాడు ప్రతి ఈసెట్ ఎగ్జామ్ కూడా. ఇవాళ లాస్ట్ క్వశ్చన్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ సైన్ 150 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ ఒకసారి సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ సైన్ 150. సైన్ 150 నేను 90 ప్లస్ 60 అని రాస్తున్నాను. బై యూజింగ్ ఆల్సోలో టీ కప్స్ ద్వారా దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్స్లో వాల్యూ సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ tan ఇన్వర్స్ 2 ఇంటూ సైన్ 90 ప్లస్ 60 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్సోలో టీ కప్స్ టేబుల్ డ్రా చేసుకుంటే ఇది 0, ఇది 90, ఇది 180. 90 ప్లస్ 60 వచ్చింది కాబట్టి సెకండ్ కోఆర్డినేట్కి అయితే మూవ్ అవుతుంది టీటా. సెకండ్ కోఆర్డినేట్లో మనకి సైన్ పాజిటివ్, అలాగే కొసీకన్ కూడా పాజిటివ్ కాబట్టి ఇక్కడ సైనే ఉంది కాబట్టి ప్లస్ సింబల్ అయితే ఏం మారదండి. బట్ 90 అనేది ఆడ్ యాంగిల్ కాబట్టి సైన్ అనేది కాస్ కింద మారిపోతుంది. కాస్ అక్కడ ఉన్న యాంగిల్ అయితే 60 కింద రీప్లేస్ చేయాలండి, కాస్ 60. ఇంకా ఆల్సోలో టీ కప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని సైన్ 150 వాల్యూ ఈక్వల్స్ టు కాస్ 60 వాల్యూ అని. ఇప్పుడు కాస్ 60 వాల్యూ ఎంత, దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ కాస్ 60 వాల్యూ ఈజ్ 1/2. ఓకే, 2 ఇంటూ 2 క్యాన్సిల్, దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అయితే వచ్చిందండి. దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే tan టేబుల్లో 1 ఎప్పుడు వస్తుందంటే 45 డిగ్రీస్ కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ π/4. ఆర్ ఒకవేళ యాంగిల్స్లో ఇస్తే 45 డిగ్రీస్, బట్ ఇక్కడ మనకి రేడియస్లో ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ యాక్చువల్గా 1 ఉన్నప్పుడు ఏం రాస్తాం అంటే tan π/4 అని రాస్తామండి. tan π/4, tan 45 1 కాబట్టి tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే మనకు π/4 అయితే ఆన్సర్ మిగులుతుంది. ఓకేనా, కాబట్టి ఈ విధంగా మనం ఈ 2022 సెక్షన్ 1లో ఉన్న 10 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసాం. కొంచెం మరీ అంత హార్డ్గా అయితే ఇవ్వలేదు, చాలా ఈజీగా అయితే ఇచ్చాడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 2022 సెక్షన్ 2లో ఇచ్చిన ఈ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఎంసెట్ రాసే వాళ్ళైనా సరే, జేఈ రాసే వాళ్ళైనా సరే, ట్రిగ్నోమెట్రీ అనేది ఈ కామన్ టాపిక్ కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.